కాశ్మీరీ తీవ్రవాది యాసిన్ మాలిక్ పేరు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని పేరు పెట్టి వాస్తవంగా వాడొక తీవ్రవాది. తను తీవ్రవాదని కాకుండా తీవ్రవాదాన్ని రాజకీయ పార్టీగా మార్చిన నీచాతి నీచుడు. వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మోడీ సర్కార్ వచ్చాక ఆయన బొక్కలో దోసింది. అంతకుముందు వాడు దర్జాగా ప్రపంచ దేశాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. భారతదేశపు స్వేచ్ఛా స్వతంత్రాలు, కాశ్మీర్ స్వేచ్ఛా స్వతంత్రాలుగా పేరు. అలాంటి లంబడికోడికి ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వాడు నేరుగా సైన్యాన్ని కాల్చి చంపాడన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు బయటకు వచ్చాడు. యాసిన్ మాలిక్ 1990లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల్ని కాల్చి చంపినటువంటి సంఘటనలో ప్రత్యక్ష సాక్షి కోర్టులో తన సాక్ష్యం చెప్పాడు. 25/1990 జనవరిలో నలుగురిని కాల్చి చంపి 22 మంది సైన్యాన్ని గాయపరిచారు. రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్, ఫార్మర్ ఐఏఎస్ స్టాఫర్ అండ్ ఏ విట్నెస్ ఫర్ ద prosecution identified Malik, who was produced before the court through video from Delhi's Tihar jail, where he has been for several years. అక్కడ అతను ప్రత్యక్షంగా చూశాడు ఆ రోజున కాల్పులు జరిగినటువంటి సందర్భంలో. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ ద కేస్. ద ప్రాసిక్యూషన్ విట్నెస్ హ్యాస్ ఐడెంటిఫైడ్ మాలిక్ యాజ్ ద మ్యాన్ బిహైండ్ ద షూటింగ్, సెట్ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ సిబిఐ మోనికా కోహ్లీ. ఇది అత్యంత కీలకమైనటువంటిది. యాసిన్ మాలిక్ కాల్చి చంపాడన్నటువంటి విషయం బయటపడటంతో సంచలనం అవుతోంది.